2024 సార్వత్రిక ఎన్నికలు ఎట్టకేలకు ముగిస్తాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్ తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా అత్యధిక సర్వే సంస్థలు ప్రకటించాయి. ఏపీలో కూటమిదే విజయమని కేకే సర్వే, పీపుల్ పల్స్, రైజ్, చాణక్య స్ట్రాటజీస్, పైనీర్, న్యూస్ 18, ఇండియా టీవీ, జనగళం, సిఎన్ఎక్స్, ఇండియా న్యూస్, డి డైనమిక్ సర్వే సంస్థలు తేల్చెప్పాయి. ఇక ఏపీ లోక్సభ సీట్లలో కూటమిదే ఆధిపత్యమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేస్తాయి. ఇక తెలంగాణ లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టుగా సర్వేలు అంటున్నాయి. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి 9 స్థానాల్లో విజయ దుందుబి మోగించబోతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ 0 నుంచి 1 సీట్లకు పడిపోనుందని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. ఆరా, ఇండియా టీవీ, పీపుల్స్ పల్స్, ఏబీపీ, సి ఓటర్, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అని పోటీ ఉన్నట్టుగా తేల్చాయి. ఇక జన్ కీ బాత్ మాత్రం బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. రెండు 2019 ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధిస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి ధీమాగా ఉంది. అయితే బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన స్థానాల కంటే ఈసారి ఏమాత్రం తగ్గవని బీఆర్ఎస్ భావించింది. అయితే మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఇక సుదీర్ఘంగా 7 దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఊహిస్తున్నాయి. వరుసగా 3వ సారి మోదీ ప్రధాని పదవి అధిరోహిస్తారని చెబుతున్నాయి. రిపబ్లిక్, పీమార్క్, ఇండియా న్యూస్, డి డైనమిక్స్, రిపబ్లిక్, భారత్ మొదలైన సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి 350కి పైగా స్థానాలు సంపాదిస్తుందని ప్రకటించాయి. రిపబ్లిక్, భారత్, పీమార్క్ అంచనా ప్రకారం ఎన్డీఏ 359 సీట్లు, ఇండియా కూటమి 154, ఇతరులు 30 సీట్లు గెలుచుకుంటారని తెలిపాయి. ఇక రిపబ్లిక్ మ్యాట్రిక్స్ ప్రకారం ఎన్డీఏ 353 నుంచి 368 సీట్లు, ఇండియా కూటమి 118,
ఇతరులు 43 నుంచి 48 సీట్లు గెలుచుకుంటారని చెప్పింది. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు, ఇతరులు 47 సీట్లు గెలుచుకుంటారని తేల్చి చెప్పాయి. అలాగే జన్ కీ బాత్ సర్వే కూడా ఎన్డీఏకే ఓటు వేస్తుంది. ఆ సర్వే ప్రకారం ఎన్డీఏ 362 నుంచి 392 సీట్లు, ఇండియా కూటమి 141 నుంచి 161 సీట్లు, ఇతరులు 10 నుంచి 20 సీట్లు గెలుచుకుంటారని చెప్పింది. ఇక ఎన్డీటీవీ పోల్స్ ప్రకారం ఎన్డీఏ 365 సీట్లు, ఇండియా కూటమి 142 సీట్లు, ఇతరులు 36 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేస్తుంది.